ఫోర్సైట్ న్యూస్కి స్వాగతం. నేను మీ యాంకర్ వీసీ. ఈరోజు మనతో పాటు మదర్ ఫర్టిలిటీ టు బి డైరెక్టర్ అండ్ ద కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ వైజయంతి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడ మాటలోనే కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి మేడం? ఈ ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాము. ఇది కూడా చాలా కామన్గా మనం ప్రెగ్నెన్సీ రాలేదని వచ్చే జంటలకి సిఫార్సు చేసే ట్రీట్మెంట్ అనమాట. ఈ ఐవీఎఫ్ అనేది ఏంటంటే మనం యూజువల్గా మనకి ప్రెగ్నెన్సీ అంటే స్త్రీలకి ఈ అండం స్పర్మ్ రెండు కలిసేది అనేది నార్మల్ ఫెలోపియన్ ట్యూబ్లో జరుగుతుంది అనమాట. అంటే యూట్రస్కి ఓవరికి మధ్యలో ఫెలోపియన్ ట్యూబ్ ఉంటుంది. సో మన ఓవ్యులేషన్ టైంలో ఎగ్ అనేది ట్యూబ్ పికప్ చేసుకుంటుంది. అక్కడ స్పర్మ్తో కలిసి పిండం తయారవుతుంది. ఈ పిండం అనేది గర్భసంచి లోపలికి వచ్చి పెరుగుతుంది. ఇది నార్మల్ ప్రాసెస్ అనమాట. కానీ ఐవీఎఫ్లో మనం ఏం చేస్తామంటే స్త్రీలకి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ ఎక్కువ పెరగటానికి ఇచ్చి ఆ ఎగ్ కరెక్ట్ సైజ్కి వచ్చేటప్పుడు ఎగ్ బయట తీస్తామన్నమాట. మత్తిచ్చి బయట తీసాక ఈ కణాలతో మనం బయట కలుపుతాం ల్యాబ్లో. అంటే మన ట్యూబ్లో జరిగే పనిని మనం మామూలుగా ల్యాబ్లో ఐవీఎఫ్ ల్యాబ్లో చేస్తాం. అందుకు దాన్ని ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాం అనమాట. ఇది ఈ మధ్యలో చాలా కపుల్స్కి అవసరపడుతుంది. ఈ నీడ్ ఫర్ ఐవీఎఫ్ ఆల్సో ఇస్ ఇంక్రీజింగ్ డే బై డే అనమాట. బట్ దీంట్లో రిస్క్ రేట్ ఎక్కువ అని విన్నాం మేడం, ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ఈ ఐవీఎఫ్ అనేది కామన్గా ఎవరికి సిఫార్సు చేస్తుంటామంటే కొన్ని కారణాలు, ప్రెగ్నెన్సీ రాకుండా ఇప్పుడు భార్యాభర్తలు మన దగ్గరికి వచ్చేటప్పుడు కొన్ని కారణాలకి సిఫారసు చేస్తుంటాము. ఇది కామన్గా ఏంటంటే ఇప్పుడు స్త్రీలు తీసుకుంటే మనకి ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం కొన్ని స్త్రీలకు ఉంటుంది. అప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, అప్పుడు వాళ్ళకి ఐవీఎఫ్ అవసరపడవచ్చు. ఇంకా కొన్ని స్త్రీలు ఏమో ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ చెప్పాను కదా, అదే బ్లాక్ ఉంటుంది. అలా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రాదు మామూలు వరుసలో, వీళ్ళకి ఐవీఎఫ్ అవసరపడుతుంది. ఇంకా మరి మనం ఎగ్ నెంబర్ చాలా తక్కువ ఉంటుంది కొన్ని స్త్రీలకి. ఇది ఈ మధ్యలో చాలా కామన్గా చూస్తున్నాం మనం. అదే కాకుండా స్త్రీలు కొంచెం ఈ మధ్యలో ఏంటంటే కెరియర్ వల్ల, ఎడ్యుకేషన్ వల్ల కొంచెం ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేస్తున్నారు. దీనివల్ల కూడా ఏజ్ రిలేటెడ్ ఫర్టిలిటీ అంటాం. అంటే మనకి స్త్రీలు 35 ఏజ్ చేరుకుంటే ఇండియా మన దేశంలో ఏంటంటే ఎగ్ నెంబర్లు పడిపోతుంది. ఇప్పుడు బయట దేశం పోలిస్తే మన ఇండియాలో స్త్రీలకి ఎక్కువ మన ఎర్లీగానే ఏజ్ అయిపోతున్నాం అనమాట. 33 ఇయర్స్ చేరుకుంటే మనకు ఫర్టిలిటీకి అడ్వాన్స్ స్టేజ్ అనమాట. సో 33 ముందే మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకునేది బెటర్ ఉంటుంది అనమాట. సో ఇట్లా 36, 37 ఏళ్ళు అట్లా చాలా కాలం ప్రెగ్నెన్సీ రాకుండా ఇట్లా ఉండేవారికని మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తుంటాము. అదే కాకుండా మగవారిలో చూసుకుంటే కణాల కౌంట్ చాలా మగవారిలో తక్కువ ఉంటుంది. ఇలా ఉండేవారికి కూడా మనం ఐవీఎఫ్ సిఫారసు చేస్తుంటాము. కానీ ఈ రిస్క్స్ అనేది ఐవీఎఫ్ ఈ మధ్యలో మన ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా చాలా సేఫ్ ప్రాసెస్ అయింది. దానికి పెద్ద రిస్క్స్ అంటూ ఉండదు. ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాము, హార్మోన్ ప్రాబ్లం వల్ల మనకి స్త్రీలకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అట్లా ఉంటుంది. సో వాళ్ళకి ఎర్లీ ఇనిషియల్ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది టాబ్లెట్స్ ఇచ్చి చూస్తాము. ప్రెగ్నెన్సీ రాలేదంటే నెక్స్ట్ ఐయుఐ అనే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. అది కూడా రాని వారికి మనం ఐవీఎఫ్ చెప్తాము. ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ఈ పీసీఓఎస్ విమెన్కి మనం చేసేటప్పుడు కొన్ని స్త్రీలకి ఏంటంటే కొంచెం ఓవర్ రెస్పాండ్ అవుతారు, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వస్తుంది అనమాట. అది కొంచెం రిస్కీ అనమాట. కానీ ఇప్పుడు ఈ లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా స్పెషల్ ఇంజెక్షన్స్ ఉన్నాయి దానికి. అదే కాకుండా ఈ పీసీఓఎస్ విమెన్కి ఏం చేస్తామంటే వాళ్ళకి రిస్క్ ఎక్కువ అయ్యేటప్పుడు పిండం తయారు చేసి ఫ్రీజర్లో పెట్టేస్తామన్నమాట. అదే మంత్ మనం పిండం మళ్ళీ లోపల ప్రవేశించి పెట్టాం. నెక్స్ట్ మంత్ ఫ్రీజర్ నుంచి తీసి గర్భసంచి లోపల పెడతాము. అలా పెట్టేటప్పుడు రిస్క్స్ చాలా తక్కువ ఉంటుంది. ఈ మధ్యలో మనం మంచి క్లినిక్స్లో మనం అంటే క్లినికల్ ఎక్స్పర్టీస్, ఎంబ్రియాలజీ ఎక్స్పర్టీస్ ఇదన్నీ ఇంపార్టెంట్ అనమాట ఐవీఎఫ్కి. అట్లా మన హై స్టాండర్డ్ క్లినిక్స్లో ట్రీట్మెంట్ చేస్తుంటప్పుడు అట్లా పెద్దగా ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. ఇంతకుముందు కాకుండా ఈ మధ్యలో సేఫ్ ఇంజెక్షన్స్ అన్నీ వచ్చింది. సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్, నథింగ్ టు వరీ అబౌట్. వీటికి ప్రైసింగ్స్ ఎలా ఉంటాయి? కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ అనుకుంటా. అప్పుడు ఐవీఎఫ్కి యూజువల్గా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, మన స్పర్మ్ ఎగ్ అనేది మనం ల్యాబ్లో కలపాలి. సో ఇప్పుడు మన ల్యాబ్లో చాలా మెషిన్స్ ఉంటాయి అన్నమాట. ఒక రోజు లోపల కావాలంటే చూపిస్తాను మీకు. సో బేసిక్గా మనకి ఏంటంటే స్త్రీలకి హార్మోన్ స్టెప్స్ ఉంటాయి మనకి ఐవీఎఫ్లో. ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద ప్రాసెస్ ఏంటి? ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటాం. అంటే మామూలు వరుసలో ఒక నెలకి ఒక స్త్రీలకి ఒక ఎగ్గే తయారవుతుంది. కానీ మన ఐవీఎఫ్ చేసేటప్పుడు ఒక ఎగ్ సరిపోదు. సో ఎక్కువ ఎగ్గులు తయారవ్వటానికి మన హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తుంటాము. ఈ హార్మోన్ ఇంజెక్షన్స్కి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. 9 to 10 days అట్లా ఇంజెక్షన్స్ ఇస్తుంటాము. ఈ ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు ఎగ్
పెరుగుదలని మనం స్కాన్ ద్వారా మానిటర్ చేస్తాము. సో యూజువల్గా 9-10 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చాక ఈ ఎగ్స్ అనేది కరెక్ట్ సైజ్కి వస్తుంది మన స్కాన్కి వచ్చేటప్పుడు మనం స్పెషల్ ఇంజెక్షన్ నైట్లో ఇచ్చి 1 డే తర్వాత ఎగ్ అనేది బయట సేకరించాలి. అది రెండో స్టెప్. ఈ ఎగ్ సేకరించే ప్రాసెస్ ఒక్కటే పెయిన్ ఉంటుంది మనకు ఐవీఎఫ్లో, దానికి మనం మత్తిచ్చేస్తాము. సో మత్తిచ్చి ఎగ్ బయట సేకరించాలి. ఇది రెండో స్టెప్. మనకి ఎగ్ బయట సేకరించాక మన హైలీ టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ ల్యాబ్ ఉంటుంది, దీని ఎంబ్రియాలజీ ల్యాబ్ అంటాము. సో ఈ స్పర్మ్ కానీ మనం ఎగ్ కానీ మైక్రోస్కోపిక్ అనమాట, మామూలు కళ్ళలో కనపడదు, మన మైక్రోస్కోప్ కింద మాత్రమే కనపడుతుంది. సో మన ఎగ్ సేకరించిన ఎగ్ని మా సైంటిస్ట్ ఎంబ్రియాలజిస్ట్ అంటాము, వాళ్ళు మన లామినార్ ఫ్లో అంటాం, దాని కింద మైక్రోస్కోప్ కింద ఐడెంటిఫై చేసి అది సేకరించి దాన్ని ఇంక్యుబేటర్లో పెడతామన్నమాట. ఇంక్యుబేటర్ ఏంటంటే మన బాడీ కండిషన్ లాగా ఉంటుంది, 37 డిగ్రీ ఉంటుంది మన ఇంక్యుబేటర్, మన బాడీ అని 37 డిగ్రీ. సో ఆ ఇంక్యుబేటర్ మెయింటైన్ చేస్తుంది అనమాట ఆ టెంపరేచర్లో. సో ఎగ్ సేకరించి మన ఇంక్యుబేటర్లో పెడతాము. పెట్టాక మనం భర్త దగ్గర నుంచి కణాలు తీసుకోవాలి, అది నెక్స్ట్ స్టెప్. ఆ కణాలని మనం మంచి కణాలని సెపరేట్ చేస్తాం, మొటైల్ స్పర్మ్ని. సో ఇది నెక్స్ట్ స్టెప్ అనమాట. సో ఇట్లా మొటైల్ స్పర్మ్ మనం సేకరించాక ఈ మనం పొద్దున కలెక్ట్ చేసిన ఎగ్తో పాటు ఈ స్పర్మ్ని కలుపుతాము, దాన్ని ఫర్టిలైజేషన్ అంటాం ఈ ప్రాసెస్ని. సో ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ స్పర్మ్ మన చిన్న డిష్లో కలిపి ఉంచుతాము. కలిపి ఉంచితే స్పర్మ్ అనేది అదే లోపలికి వెళ్ళి ఎగ్ లోపలికి వెళ్ళి పిండం అనేది తయారవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మనం చెక్ చేసేటప్పుడు పిండం తయారై ఉంటుంది. ఈ పిండాన్ని మన ఇంక్యుబేటర్లో మనం పెంచుతామన్నమాట, కల్చర్ అంటాము దాన్ని. 5th డే వరకు యూజువల్గా పెంచవచ్చు మనం. 5th డే లోపు గర్భసంచి లోపల పెట్టాలి, ప్రవేశించి పెట్టాలి. ఇది లాస్ట్ స్టెప్, దీన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటామన్నమాట. అంటే నేను ఎగ్ బయట తీసిన 2nd డే నుంచి 5th డే లోపు ఎప్పుడైనా మనం ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది చేయొచ్చు. గర్భసంచి లోపల ప్రవేశించి పెడతాము. లోపల ప్రవేశించి పెట్టాక 10 days to 12 days ఆగితే మనకి ట్రీట్మెంట్ పనిచేసిందా అనేది తెలుస్తుంది అనమాట. సో ఈ స్టెప్స్ అన్నీ ఉంటే ఓవేరియన్ స్టిమ్యులేషన్ అంటాము, ఎగ్ బయట సేకరించాలి, స్పర్మ్ ప్రిపేర్ చేయాలి, ఎగ్ స్పర్మ్ ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ జరపాలి, కల్చర్ చేయాలి ఎంబ్రియోని 5 రోజు మా ఇంక్యుబేటర్లో, తర్వాత పిండాన్ని లోపల వాపస్ పెట్టాలి. సో 6 steps ఉందన్నమాట ఈ ఐవీఎఫ్ ప్రాసెస్కి. సో అది యూజువల్గా అబౌట్ 2.5 weeks అవుతుంది అనమాట ఈ ప్రాసెస్. కానీ ఇది చాలా సింపుల్ ప్రాసెస్, రోజు వచ్చి ఇంజెక్షన్ తీసుకుని వెళ్ళటమే, పెయిన్ అంతా ఏమీ ఉండదు పెద్ద. సో ఇది ప్రాసెస్ చేసే ముందు ఎన్ని డేస్ బిఫోర్ అపాయింట్మెంట్ ఉంటే బెస్ట్ అంటారు మేడం? ఇలాంటి టెస్టింగ్స్ ఏమైనా చేస్తారా? యూజువల్గా ఏంటంటే మనకి జంటలు మనకి ప్రెగ్నెన్సీ రాలేదని వచ్చేవారికి మనకి స్పెసిఫిక్ టెస్ట్ ఉంటాయి, ఆడవారిలో ఉంటాయి, మగవారిలో కూడా ఉంటాయి. ఈ మనకి ఎగ్స్ నంబర్ ఆఫ్ ఎగ్స్ చెప్పే టెస్ట్ పేరు AMH అంటాం, యాంటీ ములేరియన్ హార్మోన్ అని. ఇంకోటి స్కాన్లో కూడా మనకి అండాశయం మన స్కాన్ చేసేటప్పుడు దాంట్లో ఎగ్గుల నంబర్, శాక్ కంటైనింగ్ ఎగ్స్ అంటాం, ఎగ్గులు కావవి, ఎగ్ ఉండే శాకులు అనమాట, అది మనకి స్కాన్లో కనపడుతుంది. సో ఇదన్నీ ఫస్ట్ మనం టెస్ట్ చేసుకుంటాం, జనరల్ టెస్ట్లో ఎగ్గులు ఎంత ఉన్నది, స్పర్మ్ ఎలా ఉన్నది, ఇదన్నీ చూసుకుని అప్పుడు మనం కరెక్ట్గా వాళ్ళకి అడ్వైస్ ఇస్తుంటాం. ఐవీఎఫ్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, దీంట్లో ఎగ్ స్పర్మ్ కలిపి ఉంచుతాము. దీంట్లో కూడా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, దాన్ని ICSI అంటాం, ICSI. ఈ ICSIలో ఏంటంటే ఎగ్ స్పర్మ్ కలిపి ఉంచకుండా మన బిగ్ మెషిన్ ద్వారా, మైక్రో మ్యానిపులేటర్ ద్వారా మా సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఎగ్ని ఫిక్స్ చేస్తారు ఒక పిప్పెట్ పెట్టి, ఓకే, ఈ మెషిన్ కింద. ఇంకొక పిప్పెట్లో మన స్పర్మ్ తీసుకుని ఈ స్పర్మ్ని ఎగ్ లోపల ప్రవేశించి పెడతారు. ఈ ప్రాసెస్ని ICSI అంటాము. ఇది యూజువల్గా మనం ఎవరికి సిఫార్సు చేస్తామంటే కొన్ని మగవారిలో చాలా తక్కువ ఉంటుంది స్పర్మ్ కౌంట్ అనేది, 1 million 2 million అలా ఉంటుంది. ఇంకా కొన్ని మగవారిలో ఏమో స్పర్మే ఉండదు, అసలు బయట మన సెమెన్లో ఉండదు. ఇట్లాంటి వారికి కూడా మన నీడిల్ ద్వారా టెస్టిస్ నుంచి డైరెక్ట్గా స్పర్మ్ తీసి ఈ ICSI ప్రాసెస్ ద్వారా వాళ్ళకి సొంతగా వాళ్ళ ఓన్ జెనెటిక్ ఇది చైల్డ్ వచ్చే అవకాశం అనేది ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా ఉన్నదన్నమాట. అది మ్యామ్ చాలా వరకు లేడీసే అప్రోచ్ అవుతారు డాక్టర్స్కి, మెయిల్స్ కూడా లైక్ జెంట్స్ కూడా అప్రోచ్ అవ్వడం ఇంపార్టెంటా? ఎందుకు జెంట్స్ ఎక్కువ రారు మేడం? ఓకే, యూజువల్గా ఏంటంటే మనకు అది అభోగాలన్నమాట అనుకుంటారు. యూజువల్గా మనకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే స్త్రీలోనే ఎక్కువ ప్రాబ్లం ఎప్పుడు ఉంటుంది అని అనుకుంటారు. ఇప్పుడు మన క్లినిక్స్లో చూసేటప్పుడు కూడా అందుకే వి ఇన్సిస్ట్ కపుల్ రావాలి అని మన క్లినిక్స్కి. ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ బోత్ ఆఫ్ దెమ్ కమ్, ఎందుకంటే బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు బి అసిస్ట్ అనమాట. ఇప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ అని తీసుకుంటే 50% మనకి స్త్రీలు ఉండే కారణాల వల్ల ప్రెగ్నెన్సీ రాదు, ఇంకో 50% ఏంటంటే మగవారిలో ఉండే కారణాల వల్ల ప్రెగ్నెన్సీ రాదు. సో ఇద్దరు ఇంపార్టెంట్ అనమాట. ఇద్దరికి టెస్ట్లు చేస్తేనే మనం నెక్స్ట్ ఎలా మీకు ట్రీట్మెంట్ ఇవ్వాలనేది మేము చెప్పగలుగుతాం. సో వీ ఆల్వేస్ ఇన్సిస్ట్ దట్ ద కపుల్ కమ్ టు ద క్లినిక్ సో దట్ వీ కెన్ అసెస్ బోత్ ఆఫ్ దెమ్. ఆ తర్వాత మనం వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేసి అప్పుడు ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో చూసారు కదా వ్యూవర్స్, మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.